కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలైతే కంటిన్యూస్గా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు కూడా చాలామంది రామగుండం నుంచి కార్పొరేటర్లు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. హలో సార్, చెప్పండి, బీఆర్ఎస్ హౌస్ ఖాళీ చేద్దామని ఫిక్స్ అయ్యారా? ఖాళీ చేద్దామని ఫిక్స్ ఏం కాదు. ఎవరిని ఖాళీ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే హామీలు నిర్వహిస్తున్న తీరు, ప్రజలకు మంచి జరుగుతుందని ఒక ఆలోచన గత పాలకులు ఎవరైతే అధికారంలో ఉండి కూడా వారి యొక్క సమయం ఏదో అవుతుంది, తెలంగాణ పార్టీ అందరి కుటుంబాలు బంగారు కుటుంబం అవుతుంది, మేము కూడా పాలకులుగా మా ప్రజలు ఎన్నుకున్నారు, కానీ మాటల వరకే పరిమితమైంది. మేము ప్రజల్లో మేము ఎన్నుకొని కూడా మాకు లాభం లేకుండా పోయింది. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి చేయాలని తప్పంతో ఉన్నది, చేస్తుంది. కాబట్టి మాతో సహకరించాలని చెప్పి వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఎవరిని ఖాళీ చేయాలి, ఎవరిపైన టార్గెట్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ముఖ్యంగా చెప్పినట్లయితే మీరు అంటే అందరు ప్రజలు నమ్మి ఇందులోకి వస్తున్నారని విషయం మీరు చెప్తున్నారు. కానీ అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? పాపం వాళ్ళ నాయకులందరూ ఇటు వస్తామంటే అట్లా అనకపోతే ఇంకేం చేస్తారు? వేరే దారి లేక అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజా వ్యతిరేకత ఉంటే ఏ నాయకుడు కూడా మాతో రారు. ప్రజా వ్యతిరేకత ఉంటే ఎవరు రారు. ప్రజలకు అపారమైన నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పాలన మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల యొక్క ఆలోచన మేరకు అక్కడ ఉన్నటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటి ఆ పాలకులు ఉన్న వారు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసిన రాజకీయాల్లో ఆ పరిస్థితులు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం చేస్తుందనే ఒక ఆలోచనతోటి ప్రజల యొక్క ఒత్తిడితోటే వస్తూ ఉన్నారు తప్ప ప్రజా వ్యతిరేకంతో కాదు. ప్రజలు విపరీతంగా ఆదరిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రజా ధనాన్ని వట్టినే అవసరం లేకున్నా కూడా వాళ్ళు అర్హులు కాకుండా దోచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు బాధపడతారు. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవన్నిటినీ అంటే నెరవేర్చలేని హామీలు ఇచ్చింది, వాటిని కవర్ చేసుకోవడానికే లేనిపోని కాళేశ్వరం అని చెప్పేసి మేడిగడ్డ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేసింది, మరో గ్యారంటీని కూడా ఈ 11వ తారీఖు అమలు చేయబోతుంది. అతి తొందరలోనే దాని నెక్స్ట్ డేనే ఎలక్షన్ కోడ్ వచ్చే నేపథ్యంలో ఇంకొక గ్యారంటీ అమలు కాదు కాబట్టి వాళ్ళు దీన్ని కూడా తీవ్రస్థాయిలో విమర్శించే అవకాశాలు ఉన్నాయి. దానికి మీరేమంటారు? కేసీఆర్ అనేటువంటి ఇచ్చిన హామీలు ఈ ప్రపంచంలో ఎవడియలే. ఏదైనా ఒక్కటన్నా అమలు చేసిండా? హామీలు అయిన దాంట్లో ఎలక్షన్ టైంలో ఆ ప్రాంతాల్లో దళితులు ఎక్కడున్నా దళిత బంధువులు తీసుకొచ్చిండు, అక్కడ ఉన్న ఇచ్చిండు తప్ప వేరే ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా కొన్ని ఇచ్చి దానికి ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇస్తే 4 ప్రారంభమైనాయి, 5వది కూడా అనౌన్స్ చేసినాం, ధైర్యం ఉంది కాబట్టి. 6 మిగిలేది. ఇంకొకటి ఉంటుంది పెన్షన్స్, ఆసరా ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్స్ కంటిన్యూ చేసుకుంటా అదనంగా పెంచేటువంటి పెన్షన్, తర్వాత మహిళలకు ఇచ్చేటువంటి మహాలక్ష్మి కార్యక్రమం, ఈ 5 ఇంప్లిమెంట్ చేసి అది కూడా చేస్తారు ఖచ్చితంగానే నమ్మకం ప్రజలకు ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళకు వీళ్ళు ఇంత తక్కువ సమయంలో 70 రోజుల పరిపాలనలోనే 4 గ్యారెంటీలు అమలు చేసిర్రు. వీళ్ళని తట్టుకోవడం కష్టమైన ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక దుష్ప్రచారం. తర్వాత మేడిగడ్డ అంటారా, రాష్ట్ర ప్రజలందరూ తెలిసి అలా నీళ్లు లేక మొత్తం ఎండిపోయినాయి. ఎల్లంపల్లి వచ్చేది ఉంటే ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణ ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ జలయజ్ఞం కాదు ధనయజ్ఞం జరిగిందని ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ వాదిస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు, మీ అందరి ముందు మీరు సాక్షిగా, మీరు కూడా మాతో పాటు బస్ యాత్రలు వచ్చిర్రు, స్వయంగా చూసిర్రు. పగుళ్ళు ఇతర పార్టీల వాళ్ళు వచ్చిర్రు, కమ్యూనిస్టులు వచ్చిర్రు, సిపిఎం వచ్చిర్రు, ఎంఐఎం వాళ్ళు వచ్చారు. ఇవన్నీ చూసి నిజం తెలిసిపోయింది ప్రజలకు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి, మనం పోయి దీన్ని కనీసం మనం ఎదుర్కోలేకపోతే బాగుండదని ఒక దుర్మార్గమైన ఆలోచన పోయారు తప్ప మేము ఎమ్మెల్యేలు మాత్రం తీసుకుపోయినాం. వాళ్ళు రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలను పిలిస్తే 5-6 వేల మంది కలిసిపోయారు. వాళ్ళు మేము కనుక పిలిచేమంటే 10 లక్షల మందితో మీటింగ్ పెట్టగలుగుతారు. రైతులందరూ చీప్ బల కొడతారు. ఆ పరిస్థితి ఉన్నది. దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఉన్నది కథ. అంటే సహజంగా ఏదైనా చిన్న చిన్న కట్టడాలు కడితేనే చిన్న చిన్న డ్యామేజెస్ అనేది కామన్గా వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు డ్యామేజ్ అనేది కామన్గా వస్తుంది. దాన్ని సరిదిద్ది ప్రజలకు నీళ్ళు అందించాల్సింది పోయి ఇవన్నీ విమర్శలు చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న పరిస్థితి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెహ్రూ గారి హయాం నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి నిర్మాణాలు చేసింది, బ్యారేజ్లు కట్టింది, అన్నీ చేసింది. మన రాష్ట్రంలో సమైక్యాంధ్రలో నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, మా రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్కడైనా పగుళ్ళు కానీ గేట్లకు కానీ కనీసం
జంగు పట్టినటువంటి పరిస్థితులు అంత మంచి మెయింటెనెన్స్ తోటి ఈ రోజు కూడా నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా ఎస్ఆర్ఎస్పి సంబంధించిన నీళ్లు మాత్రమే వస్తూ ఉన్నాయి, మేడిగడ్డ నీళ్ళు వస్తలేవే. వాళ్ళు కట్టింది మొన్ననే, దానికి ప్రారంభం అధికారికంగా కూడా కాలే ఇప్పటిదాకా. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా అధికారికంగా ఇప్పటివరకు ప్రాజెక్టు అధికారం కాలే. కాకముందే వాళ్ళు కూలిపోతున్నాయంటే మొత్తం పర్రెలవాల్సింది. ఇల్లు పర్రెలు మా దగ్గర సింగరేణి బ్లాస్టింగ్లో ఇల్లు పారిపోస్తే చిన్న చిన్న పగుళ్ళు వస్తేనే భయపడతారు ఎప్పుడు కూలిపోతుంది. అది వరద, ఈ నీళ్లు అగ్ని గాలికి ఎవరు, ప్రకృతికి ఎవరు కూడా ఎదురుగా పోలేరు. అలాంటిది నీటి ప్రభావానికి ఏదైనా కొట్టుకుపోయేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. అలాంటి దానిలో పకడ్బందీగా కట్టకుండా అవినీతి జరగడం వల్లనే వారి యొక్క అవినీతిని కాపాడుకోవడానికి ఒక నాటకం ఆడుతూ ఉన్నారు తప్ప ప్రజలకు అందరూ తెలుసు. ప్రజలకు అసలైన నిజాయితీ తెలిసింది, వీళ్ళు దోపిడీదారులని తెలిసింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు పోయి లేనిపోని నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలు దీన్ని ఎవరు కూడా హర్షిస్తలేరు, దాన్ని చేసిస్తూ ఉన్నారు. వారు మొన్న పోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రజాదరణ రాలేదు. వాళ్ళకున్న విషయం ఏంటంటే వాళ్ళకున్న అక్రమంగా సంపాదించిన డబ్బు వారికి కొంత భాగం మీడియా కూడా సహకరిస్తారు కాబట్టి ఆ మాత్రం వచ్చింది. కానీ ప్రజలంటే ఎలాంటి స్పందన లేదనే విషయం స్పష్టంగా గమనించాలి. వాళ్ళు చేసింది 100% దోపిడీ, అది ధనయజ్ఞం. ఖచ్చితంగా 100 సార్లు చెప్తున్నా. ఇదే మాట నేను అసెంబ్లీలో చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా, రేపు చెప్తా. 100 సార్లు వాళ్ళు 10,000 మంది వచ్చారు కదా, మళ్ళీ రమ్మని నేను ఒక్కరినే వస్తా, చూసుకుందాం. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఆల్రెడీ అది ఏది పనికిరాదని చెప్పేసి ఒక సైడు విజిలెన్స్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఇటు బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. చర్యలు మేము పెట్టాం, ప్రభుత్వం తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. వారికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే వారి యొక్క సర్వాధికారులు ఇవాళ ప్రధానమంత్రి గారి చేతిలో ఉంటాయి. సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. ఫస్ట్ కవిత గారి మీద వచ్చింది, దాన్ని నీరుగార్చిర్రు. దీని మేము అనేక సార్లు కంప్లైంట్ చేసినాం ప్రభుత్వం లేనప్పుడు. ఈరోజు కూడా చెప్తున్నాం, లెట్ దమ్ స్టార్ట్ ఎంక్వైరీ. అప్పుడు నిజాలు తెలిసిపోతాయి కదా. మాకంటే ముందు వాళ్ళే ఒక తీర్పునిచ్చారు, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి. సెంట్రల్ స్కీమ్ కమిటీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ చేసినారు. దాన్ని వాళ్ళు ఇంకా ఆచరణ పెడితే వీళ్ళందరూ కూడా జైల్లో ఉంటారు. కానీ వాళ్ళకు అందరు చీకటి ఒప్పందం వాళ్ళది. వాళ్ళు బయట తిట్టుకున్నట్టు చేయడం, లోపల కలుసుకోవడం, ఢిల్లీలో ములాఖాత్, గల్లీలో గొడవ, అది వాళ్ళ యొక్క పాలన. వాళ్ళు ఒకటే బి టీం. ఏ టీం అయితే బీజేపీ, బి టీం టీఆర్ఎస్. సమయం అదే ఒక ఆలోచనతో రేపు పార్లమెంట్లో కూడా పోయేటువంటి వారి యొక్క ప్రయత్నాలు. దాంట్లో భాగంగా వాళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా సేఫ్గా ఉన్నారు. ముందు మీకు డైరెక్ట్గా తెలుస్తుంది ఎలక్షన్స్ తర్వాత ఎవరు బీజేపీతో కలుస్తారు, ఎవరు చెప్పింది నిజమైందనే విషయం మీకు తొందరలోనే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే చేవేళ్ల సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కి అయితే సవాల్ విసిరారో, ఒక్క సీట్ అన్నా గెలిచి చూడని చెప్పేసి, దానికి ప్రతి సవాల్గా కేటీఆర్ కూడా మీరున్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని మల్కాజ్ గురించి పోటీ చేద్దాం రండి, తెలంగాణ అంతా ఎందుకు అని చెప్పేసి వాళ్ళు రాజీనామా చేసి ఇక్కడికి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? దానికి జవాబు మా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఆయన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యుడు, ఆయన ఇప్పుడు ఆర్డినరీ శాసనసభ్యుడు కేటీఆర్ గారు. నేను కానీ మా దగ్గర ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు కానీ మేము రిజైన్ చేసి రావడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని చెప్పాడు. దానికి సిద్ధమైతే చెప్పానండి. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పినాం కదా, దానికి రేవంత్ రెడ్డి దాకా అవసరం ఉన్నది. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఆది శ్రీనివాస్ ఉన్నాడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సత్యనారాయణ డాక్టర్ ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళు ఎవరు లేదంటే పక్క జిల్లా నుంచి మమ్మల్ని రామంటే నేను కూడా వస్తా. నేను సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మేము ఎన్ని పోటీ చేస్తాం అని గెలుస్తాం, గ్యారంటీ 100%, నో డౌట్. ఇది వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 17కు 17 గెలిచి తీరుతామని చెప్తున్నారు ఎమ్మెల్యే. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో భవిత, న్యూస్ 360 హైదరాబాద్.